అంటే దాదాపు ఒక 20 రోజుల ముందుగానే ఈ ప్రక్రియ రేపు ప్రారంభించబోతా ఉన్నాం. వితిన్ రేపు ₹1,00,000 రుణమాఫీ, లక్షలోపు ఉన్న రుణాలను రేపు మాఫీ అయితే మిగతావన్నీ కూడా 2-3 రోజుల్లో మొత్తం కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు మనుషుల గురించి దయచేసి రైతులు ఎవరు కూడా ఆలోచన చేయొద్దు, పట్టించుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 6 గ్యారెంటీల అమలు బాధ్యత ఎమ్మెల్యేల మన కలెక్టర్లది అని చెప్పేసి. సో మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు. మేమేదో ఎన్నికల కోసమో మీలాగా తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తులం కాదు. కాబట్టి ఏదో అవకాశం దొరికితే పబ్లిసిటీ కోసమని మీడియా ముందు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేపటి రోజు మనందరికీ కూడా చాలా శుభదినం. మనం అందరం కూడా మా మీడియా మిత్రులు కూడా రేపు